కరీంనగర్ మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగరబోతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ గడ్డపై సత్తా చాటారు. తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పాగా వేసింది. సింగిల్ హ్యాండ్ తో కరీంనగర్ లో ప్రచారాన్ని పరుగులు పెట్టించారు సంజయ్. ఇక కరీంనగర్ అభివృద్ధి బాధ్యత తనదేనంటూ ప్రజల్లోకి వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. జ్యోతి, నిజంగానే బండి సంజయ్ పాత్ర ఈ కరీంనగర్లో బీజేపీ విజయం సాధించిన వెనుక ఎంతో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా పనిచేశాడు, కార్పొరేటర్గా పనిచేశాడు. కార్పొరేటర్గా ఉంటూనే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. అట్లాంటి బండి సంజయ్ చేసిన కృషితోటి ఇప్పుడు దాదాపు కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ హస్తగతం అయిపోయింది. ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. తర్వాత డిక్లేర్ చేయడం మాత్రం మిగిలింది. దాదాపు ఇప్పటివరకు అందిన మనకు ఫలితాల ప్రకారం ఇంకొక రౌండ్ మిగిలే ఉంది. కానీ ఇప్పటికే 33 స్థానాల్లో బీజేపీ కొన్ని చోట్ల విజయం సాధించింది, కొన్ని చోట్ల లీడ్ కనిపిస్తుంది. ఇవి నిలబెట్టుకునే దిశగా కనిపిస్తుంది. 33తో పాటు మరొక 6 ఇండిపెండెంట్ గెలిస్తే అందులో 3 కూడా బీజేపీ రెబల్స్ గెలిచారు. వాళ్ళు కూడా కలుపుకుంటే దాదాపు వీళ్ళ బలం 36-37 దాకా వెళ్ళబోతుంది. నిజానికి మ్యాజిక్ ఫిగర్ కరీంనగర్లో 33 + 1 34 ఉంటే సరిపోతుంది. వీళ్ళు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. నిజానికి బీజేపీ ఇంత స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ బండి సంజయ్కి మాత్రం ఒక నమ్మకం ఉండేది. తాను ఒక్కడిగా మొత్తం ఈ సైన్యాన్ని వేసుకొని తిరిగాడు. పార్లమెంటు సమావేశాలకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి దాదాపు 1-2 నెలలుగా అభ్యర్థుల ఎంపిక కావచ్చు, తర్వాత వాళ్ళ ఒక్కొక్కల వెంట వెళ్లి ప్రతి డివిజన్లో ప్రచారం చేయడం కావచ్చు, వాళ్ళ తరపున వాళ్ళని గెలిపిస్తే తనని గెలిపించినట్టు చెప్పుకోవడం కావచ్చు. ముఖ్యంగా కరీంనగర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాను, తనను గెలిపిస్తే మోడీ నిధులు ఇస్తాడు, బండి సంజయ్ తెస్తాడని చెప్పి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అంతేకాదు, గతంలో ఇక్కడ స్మార్ట్ సిటీ కరీంనగర్కు వచ్చిన తర్వాత దాదాపు 1000-1200 కోట్లతోటి కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి చెందడానికి గల కారణం కేంద్రం ఇచ్చిన నిధులే అని చెప్పి ఆయన ఇంటింటికి వాడవాడకు తిరుగుతూ ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ స్థానికులు రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎంఐఎం కంచుకోట అనే చాట కూడా బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించుకున్న ఘనత బండి సంజయ్ అని చెప్పొచ్చు. ఆయన ఇప్పటికే ఉదయం నుంచి ఇక్కడే కరీంనగర్లో ఉండి మొత్తం ఫలితాలను ఇంటి దగ్గర నుంచి సమీక్ష చేస్తున్నారు. మనతో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సీనియర్ నాయకుడు వాసాల రమేష్ కావచ్చు, తర్వాత మాజీ జిల్లా అధ్యక్షుడు బా సత్యనారాయణ కావచ్చు, సోమిడి వేణు ఫస్ట్ టైం కార్పొరేటర్ గెలిచిన కావచ్చు. వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పొచ్చు. సత్యనారాయణ గారు, ముఖ్యంగా ఈ విజయం ఎవరికి ఇస్తారు క్రెడిట్? ఈ విజయం కేవలం బండి సంజయ్ గారికి, నరేంద్ర మోడీ గారికే ఇస్తాం. అంతేకాదు, గత ఈ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో గతంలో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అసలు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, అసలు కార్పొరేషన్ను పట్టించుకోలేదు, అవినీతిమయం అయిపోయింది పూర్తిగా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లే భూ కబ్జాలు చేసి జైలుకు పోయినటువంటి ఉదంతాలు కూడా పత్రికలలో వచ్చినాయి, మనం అందరం చూసినాం. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించినారు. ముఖ్యంగా అభివృద్ధి లక్ష్యంగా తాను పార్లమెంటుకు కూడా పోకుండా ఈ యొక్క కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎన్నికల బరిలో 66 డివిజన్లలో 66 ఈవెన్ మైనార్టీ డివిజన్లు కూడా వదిలిపెట్టకుండా క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. అంతేకాకుండా స్మార్ట్ సిటీ కోసం, అసలు స్మార్ట్ సిటీకి ఇది అర్హత లేకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గ్రామీణ ఉపాధి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారిని ఒప్పించి మరి 1200 కోట్లు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్ను తలపించే రోడ్లను ఇక్కడ అభివృద్ధి వేయడం జరిగింది. అంతేకాదు, ఈ మధ్యకాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఆర్ఓబి కానీ, వరంగల్ నుంచి జగిత్యాల వరకు 4 వేస్ కానీ, ఇంకా లోకల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ. చెప్పండి, మీకు సంజయ్ ఒకప్పుడు ఇక్కడ కార్పొరేటర్, ఇదే మున్సిపాలిటీలో కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు తానే ఒక మేయర్ని ఆ కార్పొరేషన్ సీట్ మీద కూర్చోబెట్టబోతున్నాడు, కాషాయం జెండా ఎగిరేయబోతున్నాడు. ఎట్లా అనిపిస్తుంది బండి సంజయ్ ప్రస్థానం అంతా చూస్తూ ఉంటా? తానే సర్వస్వమై పార్టీ కార్యకర్తలు తన కోసం అహర్నిశలు శ్రమించి దానిని ఒక కార్పొరేటర్ నుంచి అలా కేంద్ర మంత్రిగా చూస్తున్నారు. ఆ కార్యకర్తలను కూడా గెలిపించుకోవాలనే ఒక కృతనిశ్చయంతో తానే అన్నయ్య ఈరోజు ప్రజలలోకి వెళ్ళి చేసిన అభివృద్ధిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నిధులు రావు, కేవలం కేంద్ర ప్రభుత్వమే ఇప్పటివరకు నిధులు ఇచ్చింది. రేపు భారతీయ జనతా పార్టీని కనుక మేయర్ని గెలిపించినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ గారి నుంచి నిధులు ఎక్కువగా తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తా, నాకు అవకాశాన్ని ఇవ్వండి అని ప్రజలను అభ్యర్థించడం వల్ల ఈరోజు ప్రజలు తన యొక్క ప్రచారాన్ని, తన యొక్క వాగ్దాటిని నమ్మి తనపై నమ్మకాన్ని ఉంచి ఈరోజు మేయర్ పీఠాన్ని దక్కించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. ముఖ్యంగా బండి సంజయ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
వాసాల రమేష్ గారు మీరు గతంలో మా ఎంపీగా చేశారు కదా, ఇప్పుడు ఈ విజయం మీకు ఎట్లాంటి ప్రత్యేకతనిచ్చింది? ముఖ్యంగా బీజేపీ విజయం వెనుక బండి సంజయ్ పాత్ర కావచ్చు, మీరు ఎట్లాంటి కష్టపడ్డారు? గతంలో నేను సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీగా కౌన్సిలర్గా అనేక పదవులు నిర్వహించినాను. కానీ భారతీయ జనతా పార్టీలో గత 2 సంవత్సరాల క్రితం నేను బండి సంజయ్ గారి నాయకత్వంలో నేను జాయిన్ అయిన తర్వాత వారి యొక్క మంచి పనులు చూసి, వారి యొక్క సత్ప్రవర్తన చూసి, వారు దేశానికి ఏదైతే అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారో అభివృద్ధికి లక్ష్యంగా మరి ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో, మోడీ గారి అడుగుజాడల్లో నడిచి మరి ఈ కరీంనగర్ జిల్లాని మరి అభివృద్ధి చెందాలని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేసి చూపించినాడు. మరి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక తలమానికంగా ఉండేటట్టు రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన పదవి నిర్వహించినాడు. మరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రజలందరూ ఎంతో ఆశతోటి ఆయన మీద ఉన్నారు. మేమందరం కూడా కరీంనగర్ జిల్లా ప్రజలు, కరీంనగర్ పట్టణ వాసులు ముఖ్యంగా బండి సంజయ్ గారి నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే నిష్కల్మషంగా మరి ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీతోటి, నిబద్ధతతోటి, అంకిత భావంతో పనిచేసే ఒక నాయకుని అడుగుజాడలలో మేము కూడా నడిస్తే వారి అడుగుజాడలో మోడీ గారి మరి సేవా తత్పరతను దృష్టిలో తీసుకొని వారి ఆశయాలు నడుస్తున్న బండి సంజయ్ గారికి అనుగుణంగా వారి ఆశయాలు మేము నడుస్తూ మరి అభివృద్ధి దిశగా మేము. గతంలో 2 కార్పొరేటర్ ఉండే, బండి సంజయ్తో పాటు ఇంకొక కార్పొరేటర్ మాత్రమే బీజేపీకి ఉండే. లాస్ట్ టైం 13కి వచ్చింది, ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠానికి వచ్చింది. ఇప్పుడు మీ బాధ్యత ఎట్లా ఉండబోతుంది? మీరు చెప్పిన అంశాలను నెరవేర్చడం కోసం సంజయ్ తోటి ఎట్లాంటి హెల్ప్ తీసుకోబోతున్నారు మీరు యాజ్ ఏ కార్పొరేటర్గా? తప్పకుండా ప్రజలంతా ఎంతో ఆశతోటి మరి బండి సంజయ్ గారు న్యాయం చేయగలరు, పట్టణాన్ని అభివృద్ధి చేయగలరు. అనేక సమస్యలు ఇక్కడ డంప్ యార్డ్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఆసుపత్రుల క్లీనింగ్ విషయం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి, చేయడానికి ఉన్నది. మరి కేంద్ర మంత్రి ఖట్టర్ గారిని కూడా తీసుకువచ్చి వారి ఇక్కడ డంప్ యార్డ్ సమస్యను పరిష్కారం చేయడానికి చేసినారు. ఇక్కడ అనేక సమస్యలు, రోడ్ల మీద ఫుట్పాత్ సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా వారి నేతృత్వంలో ప్రజలతోటి మమేకమైపోయి ప్రజలకు ఇబ్బంది పడకుండా వారికి విశదీకరించి వారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మేము బండి సంజయ్ గారు వెంబడి నడుస్తాము, ఆయన అడుగుజాడలు నడుస్తాము. తప్పకుండా ఆయనకు పేరు ఏ ఆశయంతో అయితే ఆయన కాషాయ జెండా ఎగరేస్తానని పనులు చేస్తా అని ప్రజలకు చెప్పినాడో వారి ఆశయం నెరవేర్చడానికి సంపూర్ణంగా బండి సంజయ్ గారు వెంట మేము ఉంటామని మాట్లాడతారు. ముఖ్యంగా బండి సంజయ్ ఇక్కడ కరీంనగర్లో టికెట్ల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారాల బాధ్యతలు చేపట్టే వరకు కూడా చాలా కీలకంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అనేక మంది యువకులకు కూడా అవకాశం ఇచ్చారు. అందులో సోమిడి వేణు అనే ఒక యువ న్యాయవాదిని కూడా నిలబెట్టి గెలిచారు. ఎట్లా ఉంది మీ విజయం? ఎట్లా చూస్తున్నారు? లేకుంటే ఇది ఏం చేయబోతున్నారు మీరు? కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ జిల్లాలో అభివృద్ధి అంటేనే బండి సంజయ్ కుమార్ అన్నగారు అంటేనే అభివృద్ధి. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ ప్రతి కార్యకర్త కష్టం, వాళ్ళు పడుతున్న అవస్థలు ఏంది, ప్రతి ఒక్కరితోని సన్నిహితంగా ఉంటూ వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకుంటూ వట్టిగా టికెట్ ఇవ్వడం కాకుండా గెలవడానికి మీకు ఏం కావాలి, నిన్ను గెలిపించుకోవడానికి నేనేం కావాలి, ప్రచారమే కానీ అన్ని రకాలుగా బండి సంజయ్ అన్న గారు చేదోడు వాదాడుగా ఉండి ఏకతాటిపై మున్సిపల్ కార్పొరేషన్ని పైన కాషాయం జెండా ఎగరేయడానికి బండి సంజయ్ అన్న కంకణం కట్టుకొని ఇవాళ పనిచేసిన విధానం అందరినీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కిసాన్ నగర్ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా ఉన్న నాకు అన్ని విధాలుగా సహకరించి నా గెలుపుకు తాను ముందున్నాడు. ఈ గెలుపు బండి సంజయ్ అన్న గారికి అంకితం. 1100 మెజారిటీతో ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కని పరిస్థితి కరీంనగర్లో ఇలా కిసాన్ నగర్లో చేసిండ్రు. బండి సంజయ్ అన్న గారు వచ్చిరు అంటేనే జనాలు తండోపతండాలుగా వచ్చి తాను చెప్తున్న ప్రసంగాన్ని విని ఎంత ఆకర్షితులయ్యారంటే ప్రత్యర్థ పార్టీలకు ఓట్లు కాదు అసలు దరిదాపుల్లో కూడా ఎవరు లేకుండా చేసిన పరిస్థితి బండి సంజయ్ అన్న గారి వాగ్దాటి వారిని చూడడానికి వచ్చిన జనాలు వేసిన ఓట్లతోని గెలవడం జరిగింది. గెలిచిన కొత్త కార్పొరేటర్లు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు ఒకటే చెప్తున్నారు, బండి సంజయ్ చేసిన కృషితోటి మేము విజయం సాధించడం, తమపై ఇంకా బాధ్యత పెరిగింది. బీజేపీకి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ రాని సీటు కరీంనగర్లో రావడం, కరీంనగర్ ఒక కీలక సెంటర్ కావడం, ఉత్తర తెలంగాణలోనే ఒక పెద్ద టౌన్గా ఎదుగుతున్న సిటీ కావడం, ఇప్పుడు అది బీజేపీ చేతికి రావడంతో బీజేపీపై చాలా బాధ్యత పెరిగింది. దీన్ని బండి సంజయ్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళిన చెప్పిన మాటలు నెరవేరుస్తారని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా మేము కూడా పాటుపడతామని చెప్పి వీళ్ళంతా కార్పొరేటర్లు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 33 డివిజన్లు గెలిచారు. కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీకి 40 స్థానాల్లో గెలిచిన చరిత్ర ఉంది. అట్లాంటి 40 స్థానాలను 9 స్థానాలకు 10 స్థానాలకు వాళ్ళని పరిమితం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ మేయర్ పీఠం వైపుకి రాకుండా చేయడంలో ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తంగానైతే ఈ బీజేపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు.
ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా బాణాసంచా కాలుస్తూ తర్వాత నృత్యాలు చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన పోయి కలిసి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. ఆయన కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందన చెప్తున్నారు. కొద్దిసేపట్లో మీడియాతో కూడా మాట్లాడి ఈ విజయం తర్వాత వాళ్ళ బాధ్యత ఎట్లా ఉండబోతుంది, కరీంనగర్ కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చేస్తారని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. జ్యోతి.